హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు బీరకాయ శనగపప్పు కూర చేస్తున్నాను. సో ఇది చాలా బాగుంటుందన్నమాట. నేను బీరకాయలు మామూలుగా యాక్చువల్గా అయితే నేను ఈరోజు బీరకాయ శనగపప్పు నార్మల్ బీరకాయ కర్రీయే వండుదాం అనుకున్నాను. తీరా చూస్తే హాఫ్ కేజీ తెచ్చానన్నమాట. సో అందులో ఒకటి పాడైపోయింది. సో ఇంకా టూనే ఉన్నాయన్నమాట. సో ఈ టూతో ఎంతో కర్రీ అవ్వదు కదా, సరే అని చెప్పేసి కొంచెం శనగపప్పు నానబెట్టాను. జస్ట్ నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసాను. ముందు అనుకోలేదనమాట. సో ముందు అనుకుంటే నేను మార్నింగే నానబెడతాను అనమాట లేసినప్పుడే. సో అయినా పర్లేదు, మనం ఇలా అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకున్నా కూడా మనం చాలా ఈజీగా మన కుక్కర్లో ఈజీగా మనం ఎప్పుడైనా ఇలా అనుకోకుండా చేయాలనుకున్నప్పుడైనా సరే మనం ఈజీగా కుక్కర్లో అయితే చేసేసుకోవచ్చు. సో మనం వాటిని ఇప్పుడు ఇట్లా తాలింపేసేసి కాసేపు ఒక విజిల్ పెట్టేసామనుకో, 2 విజిల్ పెట్టేసామంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుందనమాట. సో నేను నానబెట్టినా సరే, నేను ఇట్లా బీరకాయ శనగపప్పు వండితే మాత్రం నేను కుక్కర్‌లోనే ఏస్తా అనమాట. సో నార్మల్ కర్రీ వండినప్పుడు మాత్రం నార్మల్‌గా నేను కడాయిలో వండుతాను. ఈజీగా, సాఫ్ట్‌గా, మంచిగా తొందరగా అయిపోతుందనమాట మనకిలా అయితే. చూసారు కదా! నేను అవన్నీ ముందు రెడీగా పెట్టేసుకొని, నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఏసేసుకొని, జీలకర్ర, ఆవాలు ఏసుకున్నాను. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఏసాను. ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఏసాననమాట. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపేసాను. సో ఈ పసుపు కూడా మనం కలిపేసేసామంటే మంచిగా మనకు పడుతుంది కదా! నెక్స్ట్ మనం ముందుగా రెడీ పెట్టుకున్న శనగపప్పు ఏసుకోవచ్చు. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. సో మనము ఇట్లా కుక్కర్‌లో చేసుకున్నామంటే ఇంకా బావుంటుంది కూడా టేస్టు. సో ఇట్లా మాక్సిమం చాలామంది తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా! నెక్స్ట్ మొత్తం పసుపు ఇవంతా కొంచెం కలిపేద్దాము. సో మనకు ఇది పెట్టేసుకొని మనం వేరే పని కూడా చేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా ఉంటుంది కదా! సో మనకు కలిపే పని కూడా అంత ఉండదనమాట. ఇవి అడుగంటుద్దేమో, మాడుతదేమో అన్న ఆలోచన కూడా ఉండదు. మనం సిమ్‌లోనే చేసుకున్నామంటే మనకు మంచిగొస్తుందనమాట. సో నేను మాక్సిమం సిమ్‌లో పెట్టేసి నేను వెళ్తాననమాట. అదే కుక్ అవుతూ ఉంటుంది. మనకు చాలా ఈజీ అనమాట ఇలా కుక్కర్‌లో అయితే మాత్రం. సో నేను నానబెట్టినయి ఉన్నాయి కదా! అవి కూడా ఏసేసాను. కొంచెం వాటిని ఫ్రై చేద్దాం ఇందులో ఫ్రై చేసామంటే మనకు మంచిగా వస్తదనమాట. సో నేను నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఏసేసాను మొత్తం. నీట్‌గా వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి ఏసేసాననమాట. సో ఇందులోంచి మనం ఒక కాసేపు వాటిని మంచిగా ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసామనుకో మంచి టేస్ట్ వస్తదనమాట. మంచి స్మెల్ కూడా వస్తుంటదనమాట మనం వాటిని ఏంచుతూ ఉంటే. సో ఇవన్నీ ఏంచేసి కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే ఏసామంటే నేను కొంచెమే ఏసాను, చిటికెడు. ఎందుకంటే మళ్ళీ బీరకాయ ఏసాక మనం సాల్ట్ ఏస్తాం కదా! సో అప్పుడు వాటర్ వస్తుంది కదా! బావుంటుందింకా. అప్పుడు ముక్కలకి, పప్పుకి అన్నిటి ఇప్పుడు అనుకో కొంచెం ఈటికి కొంచెం ఇవి ఉడకడం కోసమే నేను కొంచెం ఏసేసాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్ని గ్లాస్ వాటర్ పోసేసి నేను విజిల్ పెట్టేస్తాననమాట. సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసి హైలో 1, సిమ్‌లో ఒక 2. సో అంతే, మాక్సిమం మనకు సరిపోతదనమాట. లేతే మరీ మెత్తగా అయిపోయిన పప్పులాగా అయిపోతది కదా! సో అంత అనిపించదనమాట. మనం హైలో ఒకటి పెట్టేసాంతో ఈ కుక్కర్ తొందరగా విజిలొస్తదనమాట. సో నేనేం చేస్తానంటే హైలో 1, సిమ్‌లో 1, మాక్సిమం హైలో 1, సిమ్‌లో 1 2 కూడా అవసరం ఉండదు. సో హైలో ఒకటి, సిమ్‌లో పెట్టేసి ఆ ప్రెషర్ అంతా పోవాలి గదా! మనకు ఆ ప్రెషర్ అంతా పోయేలోపు మంచిగా కుక్ అయిపోతుందనమాట. సో నేను వాటర్ పోసేసి నేను నెక్స్ట్ ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసాననమాట. సో వాటర్ పోసేసి విజిల్స్ పెట్టానండి. మనకి ఇలా అయితే టైం మంచిగా సేవ్ అవుతుందనమాట. లోపు ఇది అవుతూ ఉంటుంది. ఆలోపు నెక్స్ట్ మనం వేరే వర్క్ ఏమన్నా ఉంటే చేసేసుకోవచ్చు. సో ఇదైతే ఇలా అవుతుంది కదా! సో మొత్తం మనకు ఒక 20 మినిట్స్‌లో అయిపోతుందనమాట. తాలింపేయడం అవంతా ఒక 5 మినిట్స్‌లో అయిపోతది ఏగడం అదంతా. సో మనకి విజిల్స్ రావడం ఇదంతా 15 మినిట్స్‌లో అయిపోతుంది కదా! సో మొత్తం హాఫ్ అన్ అవర్‌లో 25 మినిట్స్‌లో అయిపోతుందనమాట. సో ఆలోపు మనం వేరే వర్క్ ఉంటే అది చేసేసుకోవచ్చు. అది చక్కగా అదే చూసారుగా విజిలొస్తుంది. సో నేను విజిల్ ఒకటి రాంగానే సిమ్‌లో పెట్టేసాను. సిమ్‌లో పెట్టి చూసి మళ్ళీ వచ్చి చెక్ చేశాననమాట. సో మళ్ళీ మాడుతుందేమో అని చెప్పేసి టక్కని ఆఫ్ చేస్తాను. మనం ఇక్కడుండి దీన్ని ఇట్లా వదిలేసి ఇంకెటన్నా పక్కకెళ్ళిపోయామనుకో, అది మాడిపోతుంది గదా! అందుకోసం నేను మధ్యలో వచ్చి మళ్ళీ చెక్ చేశాననమాట. ఈ పిల్లల హడావిడిలో
చాలా ఈజీ అనమాట. సో, మనం ఎప్పుడైనా మనకిప్పుడు కర్రీ సరిపోదేమో, అయ్యో! కొంచెమే ఉంది కదా అనుకున్నప్పుడు చిటిక్కున మనం ఇలా చేసేసుకోవచ్చనమాట. సో, మనకు కర్రీ గూడా కొంచెము ఎక్కువవుతుంది. టైం గూడా సేవ్ అవుతుందనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఆలోపు మనం ఏదన్నా వర్క్ ఉందనుకో అది చేసేసుకోవచ్చు. ఆలోపు ఇది అవుతూ ఉంటుందనమాట. సో, నెక్స్ట్ నేను ఆలోపు పిల్లలకి టిఫిన్ పెట్టడం, వాళ్ళని రెడీ చేయడం ఇవన్నీ చేస్తున్నాను. చూసారు కదా! మా పిల్లల స్కూలుకి కూడా ఇష్టమనమాట. మా చిన్నోడికి ఇట్లా పప్పులేసి చెయ్యమ్మా, పప్పులేసి చెయ్యమ్మా అని జెప్తాడనమాట. వాడికి అడగడం రాక. నేను దీన్ని వాడి కోసం చేస్తాననమాట. వాడు ఈవినింగ్ వచ్చి గూడా అమ్మ ఉందా? ఉందా? నాకు పెట్టవా? అని అడుగుతూ ఉంటాడనమాట. ఫైనల్‌గా విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా ఉడికిందో. ఇది కొంచెం కాడ ఇరిగిందనమాట. మా వోడు కిందేసి కొట్టాడు. అది ఇరిగిపోయింది. అది తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా లేకపోతే చెయ్యి కాలుతుంది. చూసారు కదా! మంచిగా ఫ్రై అయిపోయింది. మంచిగా ఉడికింది గూడాను. కొంచెం వాటర్ ఉంది కదా! మనం బీరకాయలు ఇవన్నీ ఏస్తాం కదా! సరిపోతుంది. పప్పు ఉడికిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మీరెలా చేస్తారో శనగపప్పు, బీరకాయ కూర ఒకసారి మీరు కామెంట్ చేయండి. నాకు తెలియకపోతే నేను అలా ట్రై చేస్తాను. నేనైతే మాక్సిమం ఇలాగే చేస్తాననమాట. నార్మల్ బీరకాయ గానీ, రొయ్య పొట్టేసి కూడా చేస్తుంటాను నేను. డ్రై రొయ్యలుంటాయి కదా! అవి ఎండి రొయ్యలు. అయి కూడా ఏసి చేస్తాననమాట. అది నేను నార్మల్ కడాయిలో చేస్తూ ఉంటాను. అది కూడా చాలా బావుంటుంది. మా పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారో రొయ్య పొట్టేసేది. మాక్సిమం నాకు రొయ్యలు, సొరకాయి, దొండకాయి, వంకాయ ఎక్కువొస్తాయన్నమాట. మా అత్తయ్య గారు పంపిస్తుంటారు గదా! అందుకోసం నేను ఎక్కువ అవే వండుతాను. రిపీటెడ్‌గా వెజిటబుల్సే ఎక్కువ వండేస్తానన్నమాట. చూసారు కదా! సాల్ట్ ఏసేసాను. ఇప్పుడు ఇందాక కొంచెం ఏసాను. ఇప్పుడు మనం ఇదేసామంటే మనకు బీరకాయలో వాటర్ గూడా ఒస్తుంది గదా మంచిగా. అందుకోసం ఇప్పుడు సాల్టేసి ఒకసారి కలిపేసాననమాట. మనం మొత్తం కలిపేసి, ఒక్కసారి మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టేసామనుకో, ఇది గూడా మొత్తం అన్నీ నీట్‌గా మనకు మగ్గిపోతదనమాట బీరకాయ కూడా. ఇప్పుడు విజిల్ పెట్టకపోయినా నార్మల్‌గా మూత పెట్టినా కూడా మనకు ఉడికిపోతుంది. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కానీ విజిల్ పెట్టామంటే ఎంత సాఫ్ట్‌గా వస్తుందో తెలుసా కర్రీ. సో, ఏముంది జస్ట్ ఒక విజిల్ పెట్టేసామనుకో అయిపోతుందనమాట. నేను ఒక్క విజిలే పెట్టాను. జస్ట్ అది సిమ్‌లో పెట్టాననమాట. సిమ్‌లో పెట్టేసామనుకో మంచి కుక్ అయిపోతుంది. మొత్తం ఒకసారి కలిపేసాననమాట. కలిపేసి మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. పెట్టేసిన తర్వాతని ఇంగ నేను ఆలోపు వేరే వర్క్ చూసుకుంటూ ఉన్నాననమాట. పెట్టడం, తీయడం మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనికి హ్యాండిల్ ఏయిద్దామని ఎంత ట్రై చేశానో గానీ నాకైతే దొరకట్లేదనమాట. ఆన్‌లైన్‌లో గూడా చెక్ చేశాను అల్ట్రాది. అదైతే ఎప్పుడో ఓల్డ్ అయిపోయిందనమాట అది. అందుకోసమో ఏంటో మరి దొరకట్లేదు. నేను 2, 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానది. అసలు ఎక్కడ చెక్ చేసినా దొరకదు. దాంట్లోకి నేను వెల్లిపాయ కారం దంచుతున్నాననమాట. మీకెవరికన్నా తెలిస్తే నాకు చెప్పండి. నేను బై చేసుకుంటాను. దాని హ్యాండిల్ ఎక్కడైనా దొరుకుతదా? తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే మేబీ మీరు యూజ్ చేస్తుంటే నాకు చెప్పండి. దాంట్లోకి నేను వెల్లిపాయ కారం దంచుతున్నాననమాట. కొంచెం వెల్లిపాయలు 4 ఏసాను. కొంచెం కారం ఏసాను. ఇలా వెల్లిపాయ, కారం దంచేస్తే ఫైనల్‌గా మనకైతే కర్రీ చాలా బావుంటుందనమాట. నేనెప్పుడైనా సరే ఇట్లా మాక్సిమం బెండకాయ ఫ్రైలో గానీ, దొండకాయలో గానీ, బీరకాయలో గానీ, వంకాయలో గానీ అన్నిట్లో ఇట్లా వెల్లిపాయ, కారం, కొంచెం జీలకర్ర మనం ఇలా దంచి ఏసామంటే ఫైనల్‌గా లాస్ట్‌లో మంచి స్మెల్లొస్తుందనమాట. టేస్ట్ గూడా బావుంటుంది. వెల్లిపాయలు కొంచెం నేను ఎక్కువే దంచుతాననమాట. కొంచెం మనం కచ్చా బచ్చా దంచి అట్లా ఏసినామనుకో, మా పిల్లలు వాళ్ళు వాటిని ఏరి పక్కన పెడుతుంటారనమాట. కొంచెం అందులో మిక్స్ అయిపోయేలాగా దంచుతాను. వెల్లిపాయ మనకు చాలా హెల్త్‌కి మంచిది కాబట్టి, నేనేస్తాను. మాక్సిమం అందులో మిక్స్ అయిపోయేటట్లు ఏసామనుకో, వాళ్ళు గూడా తినేస్తారు. ఏరి పక్కన పెట్టుకున్నా ఉంటారని. కరివేపాకు అది తియ్యరు కానీ, వెల్లిపాయలు గానీ, ఇవి తీసేస్తారనమాట పక్కకి. అందుకోసం ఇలాంటి ఫ్రైల్లో, కూరల్లోనే అలాగేస్తాను. పప్పులో అంతలా నార్మల్‌గా దంచేస్తాననమాట. వీటిల్లో అనుకో కలిసిపోతాయి గాబట్టి తినేస్తారనమాట వాళ్ళు. చూసారు కదా! ఫైనల్‌గా మన బీరకాయ కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయిందనమాట. చూసారు గదా! ఎంత వాటర్ కొంచెమే వచ్చేసింది. ఆ వాటర్, ఈ వాటర్ మొత్తం కరెక్ట్‌గా సరిపోయిందనమాట. మనం ఇప్పుడు కారం ఏస్తాం కదా! మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇంకాసేపు ఉంచామనుకో,
మన కర్రీ అయితే అయిపోతుంది. ఒక్కసారి మీకు కావాలని పప్పు చూద్దాం ఆగండి. ఎంత చక్కగా కుక్ అయిందో. ఇట్లా మనం ఇలా మెదిపినామనుకో చక్కగా మెదుగుతుంది చూసారా? మంచిగా ఉడికిపోయిందనమాట. మరీ బాగా మెత్తగా అయినా అంత బాగోదనమాట. ఇట్లా కొంచెం ఇట్లా ఉంటేనే మనకు తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. మరి మన పప్పులాగా అయిందనుకో అంత టేస్ట్ బాగోదనమాట. కొంచెం మరీ మెత్తగా గాదు, మరీ గట్టిగా గాకుండా ఉంటుంది. ఇప్పుడు అది మీడియంగా ఉంటుంది కాబట్టి మనం తినేటప్పుడు కూడా చాలా బావుంటుంది. సో, నేనైతే ఇలాగే చేస్తాను. ఓకే. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా! ఇలా అయితే బావుంటుందని నేను ఇలా చేస్తాననమాట. సో, మీరెలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఒకసారి. సో, నేనైతే ఇంక వెల్లిపాయ కారం అయితే దంచి ఏసేసాననమాట. సో, ఇది కూడా మొత్తం ఒకసారి కలిపేసి ఫైనల్‌గా మనమైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన యమ్మీ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! నేను వెల్లిపాయ కారం వేసేసి దాన్ని కూడా కలిపేసేసాను. ఇంకా నేను కారం ఇంకా ఏమి వేయనండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఏసాము. ఇది ఏసాము కదా! సరిపోతుంది. మన పచ్చిమిర్చి ఏస్తేనే టేస్ట్ మంచిగా వస్తది. కారం కొంచెం వేసుకున్నా నేను ఏ కర్రీస్‌లోనైనా అంటే ఇట్లా ఫ్రైల్లో వాటిల్లో కాదు. ఇలా కూర వండే వాటిల్లోనే పచ్చిమిర్చి ఎక్కువ వేసి చేస్తాను. కారం తక్కువ వేస్తాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో మాక్సిమం నా కర్రీస్‌లో అన్నిట్లో కలర్ కొంచెం తక్కువ కనిపిస్తది. ఇలా వండే కూరల్లో. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేస్తాం గదా! మనం కారం తక్కువ వేస్తాం గదా! మీకోసం అందుకే మీకు కలర్ అలా కనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఫైనల్‌గా నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. చూసారు గదా! ఎంత మంచిగొచ్చిందో బీరకాయ శనగపప్పు కర్రీ. కలిపేసి మొత్తం ఒక గిన్నెలోకి తీసేస్తాననమాట నేను. అయిపోయింది కదా! సరే ఫైనల్‌గా ఇది స్టీల్‌ది కాబట్టి మనం ఇందులోనే ఉంచుకున్నా ఏం కాదు. సో, మనం అదే మామూలుగా ఇప్పుడు రాతినంత హెల్త్‌కి మంచిది కాదు అంటున్నారు గదా! సో, దాన్ని మనం వండిన తర్వాత మనం గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఏం కాదు అందులో కూడా వండుకున్నా. కాకపోతే వెంటనే తీసేసుకుంటే అయిపోతుందంట. సో, ఏమో మరి చెప్తున్నారు కదా! అంత హెల్త్‌కి మంచిది కాదు అని జెప్పి. ఏమైంది వండుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుంటే అయిపోతుంది గదండీ! ఫైనల్‌గా చూసారా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇంకెందుకు లేటు మీకు గూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో, నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.